వెల్కమ్ టు పద్దూస్ కిచెన్ అండి. ఇప్పుడే చింతకాయలు కూడా పట్టుకొచ్చారండి. ఈసారి లేట్ అయిపోయింది పచ్చళ్ళు పెట్టడం. లేవు కదా మేము. బాగున్నాయి కదండి. ఏదో ఇంకా ఆఖరిలో కదండి. ఈ చింతకాయ పెట్టుకోలేదనుకోండి, పెట్టుకోలేదే అని బాధ. కొంచెం అన్నా పెట్టుకున్నాం అనుకోండి, అదో తృప్తి. చేయాలండి. ఇవాళ తెచ్చారు కదా, తరిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి కడిగి ఆరబోసి చేయాలండి. చేస్తాను ఇవాళే, మళ్ళీ ఇంక పాడైపోతాయి కదా. అలాగే పండు మిరపకాయలు కూడా తెచ్చారండి. అబ్బా, అసలు పండు మిరపకాయలు చూస్తే ఆహా, ఇప్పుడే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. చెయ్యాలి, ఇది కూడా ఈ పూటే చేసేస్తాను. మీకు ఇది కూడా పెడతానండి. చింతకాయ, ఉప్పు చింతకాయకి రెడీ చేస్తాండి. ఇదైతేనేమో చింతపండు, ఉప్పు, పసుపు వేసి మిక్సీలో తిప్పేసి పెట్టేస్తా అండి మెత్తగా ఒకటేసారి. ఇందులో మామిడల్లం కూడా వేస్తే చాలా బాగుంటుందండి. కానీ మామిడల్లం దొరకలేదట. ట్రై చేస్తా అండి నేను కూడా మామిడల్లం. అది కూడా వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది పండు మిరపకాయ పచ్చడికి. అది కూడా చేసి మీకు చూపిస్తా అండి నేను ఎలా చేశాను. చింతకాయలు తెచ్చారని చెప్పా కదా, కడిగి ఆరబోసి మంచిగా లైనాలు తీసేసి అటు ఇటు ముచ్చుకలు తీసేసి ఆరబెడుతున్నా అండి. ఇవి ఒక రోజంతా ఆరాలి. ఆరిపోతే ఈ తడి అంతా పోయి పచ్చడి నిల్వ ఉంటుందన్నమాట. కొంచెమన్నా తడి ఉన్నదనుకోండి, పాడైపోతుంది బూజు వచ్చేసి. అందుకని ఇవాళల్లా ఇలా ఆరబెడుతున్నాను. పండు మిరపకాయలు కూడా తొడిమెలు తీసేసి కట్ చేసి పెట్టానండి. మనకు వచ్చే కాయలు గట్టికాయలు కాదు కదండి, ఇదిగో ఇలా లావుగా ఉంటాయి. అవే కొంచెం సన్నకాయలు అనుకోండి, గట్టితనం ఉంటుంది, దీనికి నీరు ఉంటుందన్నమాట. అందుకని ఇవి కూడా ఇలా కట్ చేసి ఒక రోజంతా ఆరబెడతానండి. ఆరబెడితే ఆ తడి అనేది అంతా పోతుంది. ఇది మళ్ళీ ఎలా చేశానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అండి. థ్యాంక్ యూ.